హలో పీపుల్స్ లీడర్, ముందు కుడి చేయి పెట్టండి. ఓకే, ప్రతి ఒక్కరికి గోల్ ఉంటుందా? నా గోల్ టీచర్ ఏదాం అనుకున్నా, నువ్వేమేదాం అనుకుంటావు? సార్ నేను పెద్దయ్యాక పోలీస్ అయ్యి దొంగల్ని పట్టుకుంటాను సార్. వావ్! భాస్కర్, నువ్వేమేదాం అనుకుంటావు? నేను దొంగ ఏదాం అనుకుంటాను సార్. ఎందుకురా? మరి పోలీస్ ఏం కదా సార్, దొంగల్ని పట్టుకోవాలి. మరి దొంగలు ఎవరు ఉంటారు? నేను దొంగ అయితే సార్. పరశురాం సార్, నువ్వేమేదావు? సార్ నేను ఒక పెద్ద బిల్డింగ్ కట్టించి దాంట్లో బంగారం డబ్బులు పెడతా సార్. బాబా ఎందుకు? సార్ మీరు దొంగతనం చేయాలంటున్నారు కదా సార్. గుడ్ మార్నింగ్. నేను జడ్జిని అవుతా. ఎందుకురా? వీళ్ళందరూ క్రిమినల్ని పట్టుకొని శిక్షిస్తా సార్. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతా. హైదరాబాద్ నుంచి వికారాబాద్ కి ఎంత సేపట్లో వెళ్తాం? 1 hour 20 minutes సార్. సార్ 80 minutes లో వెళ్ళిపోతాం సార్. ఇప్పుడు ఏంటి దీనికి ఆన్సర్? అది కాదు. ఇప్పుడు మనకు అక్కడ ఏం పని లేదు, మనం ఎందుకు పోవాలి సార్? పనున్నారా మీకు వికారాబాద్? లేదు సార్. మరి ఎందుకు పోతావు? పరశురాం సార్, ఒకటి ఎంత? ఒకటి సార్. రెండు అవుతాయి సార్. మూడు పెళ్ళి అవుతాయి సార్. భాస్కర్, నువ్వు ఎందుకు స్కూల్కి రాలే? నాన్నమ్మ చచ్చిపోయింది సార్. ఇప్పటికి నాన్నమ్మ 4 సార్లు చచ్చిపోయింది కదరా. 5 సార్ కూడా నమ్ముతారని కూడా సార్. దాదాపు నాకు తెలిసి ఒక 3 నెలలు పడుతుంది సార్. 2 సెకండ్లు సార్. మీరే నా ప్రపంచం సార్. ముఖ్యపడి అట్లేమో సార్ వేస్తాం. నువ్వు కాదు. ఎవరన్నా అలర్ట్ చేసింది అనుకో, తోడికి ఒక్కొక్కటి బయటికి వెళ్తాం. కూర్చోరా రియాజ్. సార్ చెప్పింది అర్థమైందిరా? అర్థమైంది. మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడినా? భాస్కర్ పరశురాం నీళ్ళు నడిచినప్పుడు వలుపుతాడు కదా. సార్ ఎక్కువ మాట్లాడు. ఎక్కువ మాట్లాడు. ఏ సంబంధం? పేరుకే స్కూలు లోపల పోలీస్ స్టేషన్ అభివృద్ధి చేయాలి. నీకు తెలుసా? వేరే స్టూడెంట్స్ నీకన్నా పెద్ద ఆఫీసర్ డిఎస్పీ. ఆలోచిస్తూ హలో స్టూడెంట్స్, నేను ఢిల్లీ నుంచి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ని. మీ సార్ మిమ్మల్ని కొడుతున్నాడా? మీరు వెళ్ళండి సార్, పిల్లలు ఇబ్బంది పడుతుంది. ఓకే గెలవండి ఫాస్ట్ చెప్పండి. మిమ్మల్ని మీ సార్ కొడుతున్నాడా? ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేస్తా. ఇబ్బంది వాసిపోతున్నాయి సార్. సస్పెండ్ చేస్తా. చచ్చిపోతున్నావు సార్. 6 నెలలు జైలు శిక్ష. ఏంటి సార్, మీరు పిల్లలు ఇంత కొడుతున్నారంట? రానమ్మా. హలో రమణ సార్ అంటే మీరేనా? అవునండి. కాస్త బయటకు వెళ్ళండి. మళ్ళా ప్రాంక్ కొత్త ఛానల్. నేను ఢిల్లీ నుంచి స్పెషల్ ఆఫీసర్. బాలల కోసం పోరాడతా. ఈ సార్ మిమ్మల్ని ఏమైనా వేధిస్తున్నా? ఆ సార్ కొట్టాడు తింటాడు చాలా అవునా? కొట్టట్లేదు. ఏంటో చూడండి. మీకు మంచి కాంప్లిమెంట్ వచ్చింది సార్. నిజానికి ఈ స్కూల్ నుంచి ఈ సంవత్సరం నేను తీసేయాలి, కానీ ఇంకా 5 ఏళ్ళు ఇక్కడే ఫిక్స్. థ్యాంక్ యూ. కమాన్, ఒక 5 years మనం హ్యాపీ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. రేపు క్లాస్కి రా, మర్చిపోకు. చేస్తున్నావు. మెల్ల నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు
రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవులు పువ్వులు, కైలాసు కూసిన కాకి కోతలు, కళ్యాణి పేల్చిన కంపకాయలు, మరపు రాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడే కలిసాము, చదువులమ్మ చెట్టు నీడలో. చివరి మలుపులో నాగిని మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు. గ్రీకు బొమ్మలు, సెల్ ఫోన్లోన చిల్లి న్యూసులు, బాత్రూములోన బావ కైతలు, క్లాసు రూములోన మరుపురాని తిరిగి రాని గురు. ఛాన్స్ రాదు. ఈ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. సూర్యగణం చంద్రగణం నయవనం కాలం గతి వచ్చ రక్షగణం సింహగణం భయమే మారుకొని అన్నంగా తండ్రి తిరుపతి సిట్టి వాడు రాజావుకి ఎల్లాది ఇవన కాలం నడిపి హరిషి తోకిం కాంచి బలి శీలం పండే మారాకర్యాలి ఇంజిల్ పుట్టి బచ్చరంగ కల్లిరాతవాసి అన్నన్ని శవ చోరాట పులి ఇదయం మొరుకుం పల్లె యావత్తే భట్ట చోర గుండు చూసాడి చేసోరా సపత్తే దునియల్ మదరారం మెరుక్కిడం కొరకే ఇదనే పోవచితే కడములకే పట్టింపే
അണക്കായി തേങ്ങും പൈതൽ മടിയിൽ താലൂട്ടും സ്നേഹം നീയേ മറഞ്ഞോ താരാട്ടാതെ കലയാൻ കണ്ണീരില്ല കണ്ണീരൊക്കെ നാടും പോരണ്ട ഇനിയും